శ్రీకృష్ణస్వామి దేవాలయం పెద్ద పంజాని. ఈ గ్రామం పుంగనూరు నుండి 15, పలమనేరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంజాని సత్రమని, పులిపంజాని అని, ఎడపంజాని అని పూర్వం పిలిచేవారు. ప్రస్తుతం మండల కేంద్రం. చోళరాజుల పాలనలో ఒక డివిజన్ కేంద్రంగా ఒక కోట, పాలెగాడు ఉండి పరిపాలన జరిగేది. 3000 కాపురాలతో నగరంగా వెలసిల్లినది. చోళరాజు కోపరకేసరివర్మన్ రాజేంద్ర చోళదేవ పాలనా కాలం అంటే క్రీస్తకం 985, 1016 సంవత్సరాల మధ్యలోని ఒక శాసనం అన్నపూర్ణమ్మ గుడి వద్ద ఉంది. పూర్వం పెద్ద పంజానిపాళ్యం దొరలు ఎడపంజాని చెరువు కట్టించి అగ్రహారం ఏర్పాటు చేసి కోట పక్కనే బత్తలపల్లి అను బత్తె గ్రామాన్ని బ్రాహ్మణ పండితులకు బహుమానం ఇచ్చారు. అగ్రహారంలో కాశీ విశ్వనాథ అన్నపూర్ణేశ్వరి దేవాలయము, వేద పాఠశాల ఉండి అగ్రహార గ్రామానికి కోట కూడా ఉండేది. ఒకసారి జరిగిన యుద్ధంలో పంజాని కోట, దొరల బంగళాలు, ఆలయాలు ధ్వంసమై శిథిలమైపోయినవి. అగ్రహారంతో పాటు అన్నపూర్ణేశ్వరి ఆలయము, ఎడపంజాని చెరువు కట్ట ధ్వంసం కాగా బ్రతుకు తెరువులేక గ్రామం ఎటో వెళ్ళిపోయినది. ఎడపంజాని చెరువునకు ఉత్తర దక్షిణాల 2 గ్రామాలుండి శిథిలమై నామరూపాలు కోల్పోయినవి. ఆనాటి యుద్ధంలో మరికొన్ని గ్రామాలు కూడా శిథిలమై నామరూపాలు కోల్పోయినవి. అలాగే చలమంగళం పెద్ద చెరువు నిర్మించి ద్వివేద మంగళంగా గ్రామాన్ని ప్రకటించారు. గ్రామంలో కోట ముంభాగంలో శ్రీకృష్ణస్వామికి గొప్ప ఆలయం ఉండేది. యుద్ధం జరిగినప్పుడు ధ్వంసమై 100 ఏండ్ల పూజలు లేకుండా ఉండగా తరువాత విజయనగరాధీశుల పాలనలో చిన్నదిగా నిర్మించబడినది. ఈ ఆలయంలో బృందావనంలో కృష్ణస్వామి పూర్వాభిముఖంగా కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఆలయానికి ఎదురుగా 2 దీపస్తంభాలున్నాయి. శిథిలమైన మరో గుడి తరువాత కాలంలో నిర్మించబడలేదు. ఆలయానికి తూర్పున నాగదేవతల కట్ట, కోనేరు ఉండేవి. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పరములందు పూజలు, శుక్రవార పూజలు ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమికి, శ్రీరామనవమికి, దసరాకు 9 రోజుల పూజాభిషేకములు జరుగుతాయి. కృష్ణాష్టమికి, శ్రీరామనవమికి గ్రామోత్సవం ఉంటుంది. పంచలోహమూర్తులతో గ్రామోత్సవం ఉంటుంది. ఈ ఆలయ నిర్వహణ కొరకు దేవమాన్యంగా భూములున్నాయి. ఆలయంలో కాశ్యప గోత్రజులు రామయ్య స్వాములు పూజాభిషేకములు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంతం అన్యాక్రాంతమవుతూ వస్తోంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందలాది వీడియోలను ఈ ఛానల్ ద్వారా చూసి సంతోషపడండి.